వీక్షకులందరికీ నమస్కారం. 2025వ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఏ విధమైనటువంటి గ్రహగతులు ఉండబోతూ ఉన్నాయి? ఎందుకంటే ఈ గ్రహ సంచారం అనేటువంటిది ఫిబ్రవరి దగ్గర నుండి చాలా కీలకంగా మారబోతూ ఉన్నది. ఉదాహరణకి కుజునికి ఉండేటువంటి వక్రగతి పూర్తయిపోతూ ఉండడం, గురునకు ఉండేటువంటి వక్రగతి పూర్తయిపోతూ ఉండడం, అలాగే గ్రహాల్లో ప్రత్యేకమైనటువంటి మార్పులు ఇవన్నీ వెరసి ద్వాదశ రాశుల పైన పూర్తిగా ప్రభావాన్ని చూపబోతూ ఉన్నాయి. ఉదాహరణకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే ఫిబ్రవరి నెల 4వ తారీఖు రాత్రి అంటే 5 వచ్చేస్తుంది. 5వ తారీఖుల గాయతూ గురుని యొక్క వక్రగతి పూర్తయిపోతుంది. ఇప్పటి వరకు వక్రించినటువంటి గురువు ఇక రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ తన యొక్క సాధారణ ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నారు. ఇక కుజుడు ఇప్పటి వరకు వక్రించి ఉన్నటువంటి కుజుడు ఈ 25వ తారీఖు తోటి ఫిబ్రవరి నెలలోనే తన యొక్క వక్రగతిని పూర్తి చేసుకుని తిరిగి మరలా తన యొక్క రుజు మార్గంలో ఆయన ప్రయాణించబోతూ ఉన్నారు. అలాగే రవి మకర రాశిలో సంచారం చేస్తారు 13వ తారీఖు వరకును. ఆ తదుపరి 13వ తారీఖు లగాయితూ కుంభరాశిలో రవి శని గ్రహాల యొక్క యుతి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే జ్యోతిష పరిభాషలో గురుశనుల యొక్క యుతి, శనికుజుల యొక్క సమసప్తక స్థితి, రవిశనుల సమసప్తక స్థితి, రవిశనుల యొక్క యుతి. ఎందుకంటే ఆ గ్రహం అస్తంగత్వం అయ్యేటువంటి విధానం ఇవంతా కూడా ఈ కొంత ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. ఇప్పటి వరకు రవిశనులు కలిసిందిలా సంవత్సర కాలం తర్వాత మరలా ఇప్పుడే రవిశనులు కలిసి ప్రయాణం చేయబోతూ ఉన్నారు. కాబట్టి శుక్రుడు రాహువు కలిసి మీనరాశి యందు ఉండబోతూ ఉన్నారు. ఇలా ఉన్నప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశులకు ఏ విధమైన ఫలితాలు కలగబోతాయో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా దేని మీద ఆధారపడింది అంటే గురుడిచ్చేటువంటి ఫలితాల మీదే ఆధారపడి ఉంటుంది. తప్పితే రవిశనుల యొక్క యుతి జరిగినప్పుడు అనగా 13వ తారీఖు దాటిన తర్వాత కూడా ఎక్కువ విషయాలు ప్రభావితం అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాలను నిశ్చితంగా పరిశీలన చేద్దాం. అందులో భాగంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని మనం చూద్దాం. తులారాశి వారికి 2025 ఫిబ్రవరి మాసంలో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి చూసుకుంటే, ప్రత్యేకించి ఈ గురు కుజుల యొక్క స్థితి అంటే గురువు వక్రగతి వదిలిపెట్టడం, కుజుడు వక్రగతి వదిలిపెట్టడం లేదా కుజుని యొక్క స్థితి వల్ల కలిగే ప్రయోజనం ఏమీ లేదు. ఇంకా రవి యొక్క మార్పు ద్వారా అలాగే శనేశ్వరుని యొక్క స్థితి ద్వారా కూడా అంత కలిసి వచ్చే విషయాలు ఏమీ లేవు. ఇంకా అర్ధాష్టమ రవి యొక్క దోషం పోయి పంచమ రవి యొక్క స్థితి అదేమంత అనుకూలమైనది కాదు. షష్ఠ స్థానమందు రాహు శుక్రులు ఉన్నారు. శుక్రుడి వల్ల కూడా భృగు షట్కము అనేటువంటి దోషమే వస్తుంది, కానీ శుక్రుడి వల్ల ఉపయోగత లేదు. అంటే ఈ మాసంలో ప్రత్యేకించి అనుకూలించే గ్రహాలు రెండే ఈ రాశి వారికి. ఒకటి బుధుడు పంచమ స్థానంలో ఉన్నటువంటి ఆయన, తర్వాత రాహు. ప్రత్యేకించి ఈ రెండు గ్రహాల వల్ల కూడా 20% ఫలితాలు శుభ ఫలితాలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రత్యేకించి రాహు వల్ల వచ్చేటువంటి ఫలితం అలాగే బుధుని వల్ల వచ్చేటువంటి ఫలితం ఒక 20 నుండి 30% వరకు శుభ ఫలితాలని మనం ఆశించవచ్చు. అంటే పాస్ మార్క్ రాలా. ఎందుకు రాలేదండి అంటే గురుడు వక్రత్యాగాన్ని చేశారు. అందువల్ల గురుడు మార్పు జరగకపోయినా వక్రత్యాగం వల్ల ఏమవుతుంది, సప్తమ స్థాన స్థితి ఫలితం లేదు, అష్టమంలోకి వెళ్ళిపోయిన తాలూకు ఫలితమే ఉన్నది. అందువల్ల ప్రధానమైన మార్పు అది. ఇక రాహువు బుధుల యొక్క ఫలితాన్ని మీద మాత్రమే ఆధారపడి వెళ్ళాలి. కాబట్టి ఇది కొంత మిశ్రమమైనటువంటి మాసంగానే తులారాశి వారికి చెప్పచ్చు. అంటే జనవరిలో డిసెంబర్లో ఉన్నంత వెసులుబాటు ఫిబ్రవరిలో ఉండదు. ఫిబ్రవరిలో కొద్దిగా వర్క్ టెన్షన్ ఉంటుంది, వర్క్ ప్రెషర్ ఉంటుంది. అలాగే చాలా కీలకంగా మీరు వ్యవహరించవలసినటువంటిది ఏంటి అంటే చోర అగ్ని నృపభీతిశ్చ. ఫిబ్రవరి నెలలో దొంగల భయం ఎక్కువగా ఉంటుంది. తులారాశి వారు యజమానులుగా ఉన్నటువంటి ప్రతి గృహాన్ని లేదా ప్రతి సంస్థని దొంగల బారి నుండి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. గతంలో కూడా చెప్పారు. నిన్న నన్ను విజయవాడలో కలిసిన ఆయన అదే అన్నారు. ఏమంటే మీరు ఎలా దొంగల వల్ల భయం అన్నారు, మా ఇంట్లో అంతా దొంగలు దోచుకుపోయారండి. అయితే ఇది మనం సూచన చేయగలుగుతాం. పలానా గ్రహస్థితి వల్ల ఏమవుతుందంటే చోరుల వల్ల భయం వస్తుంది అని. కాబట్టి దానివల్ల వచ్చేటువంటి ప్రమాదాలను నివారించుకోవడానికి మీరే ఏదో ఒక ఆలోచన చేసుకోవాలి. ఇక రెండవది ఏంటి అంటే ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్లు కానీ ముఖ్యమైనటువంటి సమాచారం కానీ అది మన యొక్క శత్రువులకి తెలుస్తూ ఉంటుంది. అది ఒకటి తెలియకుండా జాగ్రత్తగా మీరు ఎప్పటికప్పుడు అంటే మిమ్మల్ని మీరు నమ్మడం తప్పితే ఇంకొకరిని ఎవరిని కూడా నమ్మకూడదు. అలాగే కోపం పెరుగుతూ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు.
అది ఆ స్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మనం ఎవరికి చెప్పుకోలేము, అలాని మనం ఈ బ్లాక్మెయిల్స్ నుండి బయటపడలేము అనేటువంటి విధానంలో ఉంటుంది ఈ గ్రహస్థితి. ఇవన్నీ కూడా ఏంటి అంటే పైకి కనిపించేటువంటి వాతావరణం వేరు. తులారాశి వారికి అందరూ చూస్తారు, అబ్బా వీళ్ళకేంట్లే అనుకుంటారు. లోపల వాళ్ళు ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇప్పటివరకు మనం కష్టపడి సంపాదించింది ఎలా దాచుకోవాలి, లేదా పలానా వాడు మనం బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, మనం ఎలా బయటపడాలి, లేదా మనం ఒక స్త్రీ వల్ల ఒక సమస్య వచ్చింది, దాని నుండి ఎలా బయటపడాలి, తెలుసో తెలియకో గతంలో మనం ఈ పని చేసాం కదా, అది ఇప్పుడు మనకి చుట్టుకోబోతోంది, ఇది ఎలా బయటపడాలి, ఇలా అనేక రకాలైనటువంటి సందిగ్ధతలు ఉంటాయి. ఇవి జనవరి నుండి ఉంటాయి, ఫిబ్రవరిలో ఎక్కువగా కనబడతాయి. ఆ పరిస్థితులపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలి తులారాశి వారు. అలాగే తులారాశి వారికి ఈ మాసంలో ఏమవుతుంది అంటే, ప్రత్యేకించి పంచమంలో రవి ఉన్నప్పుడు వచ్చే ఆలోచనలు కూడా రావు. రవిశనులు ఎప్పుడైతే కలిసి ఉంటారో మీకు వచ్చే ప్రతి ఆలోచన 1-2 సార్లు ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పాడైపోయే ఆలోచనలే ప్రధానంగా వస్తాయి. కాబట్టి ఈ ఆలోచనల పరంపరను కూడా నిశితంగా పరిశీలన చేయాలి. ఏది పడితే ఆ నిర్ణయాలను వెంటనే అమలు చేయకూడదు. 1-2 సార్లు సెకండ్ ఒపీనియన్ అన్నది ఖచ్చితంగా ముఖ్యం. అది ఆరోగ్యంలోనైనా, ఆర్థిక వ్యవస్థలోనైనా, దేనిలోనైనా సెకండ్ ఒపీనియన్ అనేది చాలా ఇంపార్టెంట్ తులారాశి వారికి. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే బద్ధకం ఎక్కువగా ఉంటుంది ఈ నెలంతా కూడా. అదొకటి, కొంత వాయిదా పద్ధతుల ద్వారా ముందుకు వెళుతూ ఉంటారు. ఈ విషయాలన్నీ కూడా ఈ మాసంలో జరుగుతాయి. కాబట్టి ఈ గ్రహస్థితి వల్ల కొంత జాగ్రత్త పడండి. ప్రత్యేకించి సూర్యారాధనే ప్రధానంగా చేయండి. ప్రతి ఆదివారం నాడు సూర్యోపాసన చేయండి. ప్రతినిత్యము ఆదిత్య హృదయ పారాయణ చేయండి. క్రమం తప్పకుండా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా కూడా తులారాశి వారికి ఈ పరిస్థితి నుండి బయటపడడానికి అవకాశం ఉంది. కుంభమేళ 2025వ సంవత్సరంలో మొదటి నెలలో వస్తూ ఉన్నటువంటి అతి పెద్ద హిందూ పండగగా మనం దీన్ని చెప్పుకోవచ్చును. కానీ చాలామంది మనలో అంటే కుంభమేళ అనగానే మనకి నాగసాధువులు కనబడతారు. అలాగే ప్రయాగ్రాజ్లో జరుగుతూ ఉన్నది, భారీ సెట్టింగులు కనబడుతూ ఉన్నాయి. నిజానికి కొన్ని కోట్ల మంది, 40 కోట్ల మందికి పైగా ఈ కుంభమేళాలో పాల్గొంటారు అని చెప్పి అధికారికంగా వినిపిస్తూ ఉన్నటువంటి మాటలు. అయితే ఇంత పెద్ద ఉత్సవానికి చాలామందికి రీజన్ తెలియదు. అంటే చాలామంది మనలో కుంభమేళానికి వెళ్తున్నాం, మేము స్నానం చేద్దాం అనుకుంటున్నాము, ప్రయాగలో స్నానం చేస్తాము, దాని తర్వాత గయ వెళ్తాము, దాని తర్వాత కాశీ వెళ్తాము, ఇవన్నీ చెప్తారు. నిజానికి అసలు మనం చేస్తూ ఉన్నటువంటి దానికి పారమార్థికం ఏమిటి అంటే, కుంభమేళ అంటే ఏమిటి, మనం అక్కడికి ఎందుకు వెళ్ళాలి, దానిలో ఎందుకు స్నానం చేయాలి. ముఖ్యంగా పేరు చూస్తే కుంభమేళ, ఇది హిందూ పదం. కుంభ అంటే మనం రాసుల్లో కూడా కుంభరాశి మనకి కనబడుతూ ఉంటుంది. ఒక పురుషుడు ఒక కుండని పట్టుకుని నుంచుని ఉంటాడు, అది కుంభరాశిగా ప్రతీతి. అలాగే మేళ అంటే కలయిక. నిజానికి కుంభమేళ అనే పేరు ఎక్కడి నుండి వచ్చిందంటే, కుండలో ఉన్నటువంటి తేనె, అంటే దీన్ని ముఖ్యంగా అమృతం కింద చెప్తారు. దేవతలు రాక్షసులు 12 సంవత్సరాల పాటు మందర పర్వతాన్ని ఆధారంగా చేసుకుని పరమేశ్వరుడైనటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు ఆయన కూర్మావతారంలో కింద పర్వతం కింద ఉండగా వీళ్ళు కవ్వం కింద చేసుకుని ఈ దేవతలు రాక్షసులందరూ కూడా అమృతం కోసం ఈ పర్వతాన్ని జిలుకుతారు. అదంతా కూడా మనకి తెలిసినటువంటి విషయమే. అయితే ఇలా 12 సంవత్సరాలు ఈ పర్వతాన్ని అంటే ఆ క్షీరసాగరాన్ని మధించిన తర్వాత 12 సంవత్సరాల తర్వాత మనకి అమృతం వస్తుంది. ఈ వచ్చినటువంటి అమృతాన్ని ఎవరు తీసుకోవాలి అనేటువంటి ఈ తోపులాట్లో ఆ కుండలో ఉన్నటువంటి ఆ అమృతము 4 చినుకులు అంటే చిన్న చిన్నవి 4 ప్రాంతాల్లో పడతాయి భారతదేశంలో. ఆ 4 ప్రాంతాలే ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, అలాగే నాసిక్లో ఉన్నటువంటి త్రయంబకేశ్వర్, ఇక 4వది హరిద్వార్. మీరు ఎప్పుడైనా చూడండి కుంభమేళాలు జరిగినప్పుడు ఈ 4 ప్రాంతాల్లోనే జరుగుతాయి. దానికి కారణం ఇది. ఆ అమృతం, ఆ కుండ ఏదైతే మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపంలో ఆయన ధన్వంతరి తీసుకొచ్చినటువంటి అమృత కలశం ఉన్నదో దానిలో నుంచి 4 బిందువులు పడ్డాయి భారతదేశంలో ఈ 4 ప్రాంతాల్లో. అందుకనే ఈ 4 ప్రాంతాల్లోనూ కుంభమేళ అనేటువంటిది నిర్వహిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవది, ఎప్పుడెప్పుడు జరుగుతాయండి కుంభమేళ అంటే, ప్రతి కుంభమేళ అంటే ఇందులో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 12 సంవత్సరాలకి ఒకసారి కుంభమేళ జరుగుతుంది. అయితే ఇది ఎలా జరుగుతుంది, కాల నిర్ణయం 12 సంవత్సరాలు. ఇప్పుడు మనం గురుని బట్టే మనం పుష్కరాలు వస్తూ ఉన్నాయి. గురుని బట్టి ఎందుకు వస్తాయి పుష్కరాలు, అది కూడా మనం ఆలోచించాలి. మనం గుడ్డిగా వెళ్ళిపోకూడదు. ఓకే గురుని బట్టి పుష్కరాలు వస్తాయి అంటే ఎందుకు వస్తాయి, ఇక్కడ దేవగురుడైనటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి మానము ఒకటి ఉన్నది, అంటే కొలత.
బారుహస్పత్యమానము అన్నాం. ఇప్పుడు మనమున్నాము చాంద్రమానాన్ని అనుసరిస్తాం. సౌరమానం ఒకటి ఉంటుంది, బారుహస్పత్యమానం ఒకటి ఉంటుంది. ఇలా కాలానికి ఉండేటువంటి కొలమానాలు ఒక్కొక్క గ్రహాన్ని ఆధారంగా చేసుకుని ఒక్కొక్కటి ఉంటూ ఉంటాయి. ఇప్పుడు ఉత్తరాదిలో ఉండేటువంటి కొలమానం అంతా బారుహస్పత్యమానము, సౌరమానము అంటారు. ఈ సౌరమానం, బారుహస్పత్యమానాల ఆధారంగా సూర్యుడు, గురుడికి సంబంధించినటువంటి గ్రహ గమనాలను బట్టే ఈ కుంభమేళా వస్తూ ఉంటుంది. ఈ రవిగురుల యొక్క మార్పులు, ముఖ్యంగా రవిగురులు ఇద్దరూ కలిసి వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో ఈ కుంభమేళా నిర్వహిస్తారు. అలా కాక రవి మకర రాశిలో సంచరిస్తూ గురుడు వృషభ రాశిలో సంచారం చేసినప్పుడు ప్రయాగలో కుంభమేళా నిర్వహిస్తారు. అలాగే రవి మేషరాశి యందు, గురుడు కుంభరాశిలో ఉండగా హరిద్వార్లో కుంభమేళా నిర్వహిస్తారు. అలాగే రవి గురులు ఇద్దరూ కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో నాసిక్లో ఉన్నటువంటి త్రయంబకేశ్వర్లో మనకి కుంభమేళా నిర్వహిస్తారు. కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు రావు. ఇందులో 12 సంవత్సరాలకి ఒకసారి కుంభమేళా వస్తుంది. 12 కుంభమేళాలు పూర్తయితే దాన్ని ఒక మహాకుంభమేళా అన్నారు. అంటే ఈ లెక్కన మహాకుంభమేళా ఎప్పుడు వస్తుంది? 12లో 144 సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే మహాకుంభమేళా వస్తుంది. ఈ కుంభమేళా వచ్చింది అంటే ఈ 45 రోజుల పాటు సిద్ధులు, యోగులు, మునులు, ఋషులు, కంటికి కనబడనటువంటి శరీరాలతో తిరుగుతూ ఉండేటువంటి వారు, తేజస్వరూపులు, దేవతలు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు, గంధర్వులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కుంభమేళాలో స్నానం ఆచరిస్తారు. అందుకనే దానికి అంతటి ప్రాధాన్యత. మరి ఇంతమంది మహానుభావులు స్నానం చేస్తూ ఉంటే అందులో కూడా మనం ఆ సమయంలో స్నానం చేయడం ద్వారా ఈ శరీరాన్ని అంటిపెట్టుకున్నటువంటి పాపరాశి అంతా దగ్ధమైపోతుంది అన్నాడు. ఇంకా అంతకు మించి మానవ జన్మకి కావాల్సింది ఏముంది? ఆ స్నానం ద్వారా కుంభమేళాలో ఈ శరీరాన్ని భగవంతుడిచ్చినందుకు, ఈ శరీరంతోనే కాకుండా గత జన్మల్లో చేసినటువంటి సంచిత ఆగామి ప్రారబ్ధ కర్మలన్నింటినీ కూడా పోగొట్టుకోవడానికి ఇదొక అద్భుతమైనటువంటి అవకాశం. స్వస్తి.